ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం. నేను పెద్దగా చెప్పేది ఏం లేదు, పుస్తకంలో రాశాను. ముందుగా నేను ఏ కథ రాసినా అందులో రాశాను. నేను ఇందాక ఎవరో సీతారాం అనుకుంటా, సిద్ధరాం, మా సుమతికి వినిపిస్తా కథ. మీరే అన్నారు, నరసింహారెడ్డి గారు అన్నట్టు నేను వినిపిస్తా. వినిపించగానే నరసింహారెడ్డి గారు అన్నట్టుగానే బాగుంటే బాగుంటుందంటుంది, లేదంటే బాగాలేదని కూడా చెప్పారు. సో అది నాకు అవసరం కదా. ఏది బాగుంది ఏది బాగాలేదనేది ఎదుటోళ్ళు మాత్రమే చెప్పగలరు. అందులో నిష్పక్షపాతంగా చెప్పేది భాగస్వామి చెప్పారు. అలా రాసినటువంటి కథలు. అయితే ఇందాక శ్రీనివాసులు గారు అన్నట్టు నేను ఆ కథ ఒక 5 ఏళ్ల నుంచి రాద్దామనుకొని రాయకుండా సాహిత్య రంగ కార్యక్రమాల్లో కవిత్వం రాసుకుంటూ ఇవన్నీ తిరిగి 3-4 సంవత్సరాల తర్వాత ఆ కథలో ఉన్న చనిపోయిన పాత్ర ఇప్పటికీ బ్రతుకున్నాడు. పాత్రలో చనిపోయాడు. నేను ఇంటర్వ్యూ చేశాను. యాక్చువల్గా వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 30 ఏళ్ళ నుంచి ఆ జీవితాన్ని చూస్తున్నాను. మనకు వేరుగా అనిపించదు వాళ్ళ జీవితాలు, కుటుంబాలు కూడా. ఇందాక నసీంఖాన్ గారు చెప్పారు అతనికి విషయాలు. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బ్రాహ్మిన్స్ నా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అసలు వాళ్ళ పండగ మన పండగ అనేది లేదండి. అందరం కలిసే చేసుకునేవాళ్ళం. బక్రీద్ రోజు మాంసం తినేవాళ్ళం, రంజాన్ రోజు సేమియా తినేవాళ్ళం. ఆ తేడాలు ఏమీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు స్పష్టంగా ఏర్పడుతున్నటువంటి తరుణంలో హిందూ సీత హమారా కథ రాయాల్సి వచ్చింది. నేను రాసినటువంటి 14 కథల్లో నేను చూసినటువంటి జీవితాలు, సమాజంలో ఉన్నటువంటి విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి. నేను ఎందుకు సాయిని అడిగాను, ఈ కథలు ఎలా ఉన్నాయి చెప్పు, కరెక్ట్ చెయ్యి, ఏమున్నాయో అని ఎందుకు అడిగానంటే, ఈ తరం ఏం ఆలోచిస్తుంది ఈ కథల గురించి, ఈ భాష గురించి, ఈ ఎత్తుగడ గురించి, ఈ కథ అంశాల గురించి అని అడిగాను. నేను అంటే ఆయన మొహమాట పడుతూనే కొన్ని చెప్పాడు స్పష్టంగానే, అది కావాలి మనకు. ఇందాక సీతారాం చెప్పాడు, టామీ అని పేరు పెట్టాడు, పట్టుకోలేకపోయాడు. కరెక్ట్. అది పట్టుకోలేకపోయిన అంశాలు సమాజంలో చాలా ఉన్నాయి. కథకులంగా, రచయితలంగా ఆ ఎక్సర్సైజ్ అవసరం. అది చేయటం కోసమే చరణ్ పరిమిని కానీ లేకుంటే సాయిని కానీ నేను మాట్లాడమంది, ముందు చూడమంది. తర్వాత రెండోసారి నేను చదివి వినిపించేది సలీమా ఉందా, సలీమా, మోహన్ కృష్ణ, నసీంఖాన్. భాషకు సంబంధించి నేను వాడుతున్నప్పుడు, ఇప్పుడు బంజారా భాష ఉంది, ఎట్లా నాకు వస్తుంది, కొద్దిగా ఏదో 1-2 వస్తాయి కానీ మిగతాది రాదు. వాళ్ళను అడిగి తెలుసుకున్నాను. అయితే బంజారాల జీవితం కూడా నేను దగ్గరగా చూసినటువంటి వాళ్ళని. విద్యార్థి ఉద్యమంలో మేము ఆ తండాలని కూడా తిరిగేవాళ్ళం, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం, తినేవాళ్ళం, జొన్న రొట్టె కూడా తిన్నాం. వాళ్ళ ప్రేమలో ఆప్యాయతలు కూడా నాకు తెలుసు. సో ఆ భాషకు సంబంధించి హతీరామ్ వచ్చి ఉన్నాడు, అతన్ని అడిగాను, ఏమంటారు దీనికి, ఏమంటారు దీనికి, ఏమంటారు, ఇట్లా కొన్ని క్లూస్ అన్నీ కూడా తీసుకొని రాశాను. అయితే నేను కథ రాయగలనేటువంటి ధైర్యం ఇచ్చింది మాత్రం గస్సాల్ కథని. ఆ తర్వాత నేను చాలామంది కథలు చదివాను. నేను కాఫ్కా కానుంచి, చెహోవ్ కానుంచి, గోర్కీ గారి కథల కానుంచి, ఇంకా ఈ మధ్య చనిపోయారు, పేరు గుర్తు రావట్లేదు,
త్రిపుర కథలు. ఈ మధ్య కాదు, ఎప్పుడో చనిపోయాడు, ఈ మధ్య చనిపోయాడు. త్రిపుర కథలు ఇప్పుడు కాశీభట్ల వేణుగోపాల్ గారు, తర్వాత త్రిపుర కథలు అవి చాలా కష్టం అది అర్థం చేసుకోవాలి. అయితే అర్థమయ్యి కూడా ఇంకా దాని సారాంశాన్ని పట్టుకోలేనటువంటి కథలు చాలా ఉన్నాయి. రష్యన్ రచయితలు రాశారు, చాలా అద్భుతమైనటువంటి కథలు రాశారు. ఏమిటి బాలాచారి గారు చెప్పారు, ఈ కథ చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది. అదేదో ఒకటి కథ చదివినప్పుడు అనిపించగలిగితే కథ విజయవంతమైనట్టు. అదేదో ఒకటి అనిపించాలి. సో ఇందాక అన్నారు 9 కథల్లో 9 పాత్రలు చచ్చిపోయాయి. జీవితం అంటే ఏమున్నా లేకపోయినా 2 ప్రధానమైనవి, ఒకటి పుట్టుక, చావు. ఇవి 2 జీవితంలో భాగం. దాన్ని వేరుగా, తక్కువగా, లేదా అది చెడుగా, నీచంగానో హీనంగానో చూడాల్సినవి కావు. చావు కూడా, నేను గసాలు రాయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే, చనిపోయిన తర్వాత వ్యక్తిని ఇంకెందుకు పనికిరాడు అన్నట్టుగా మనం వెంటనే ఒక కథ చదివాను నేను, రష్యన్ కథ అనుకుంటా, ఫ్రెంచ్ కథ. ఏమంటే, మీతోని 70 సంవత్సరాలు కలిసి ఉండి మీకు అంత సేవ చేసి మీ గురించి ఆలోచించి ఇంత కృషి చేసినటువంటి 70 ఏళ్ల మనిషిని చనిపోగానే ఒక రోజులోనే తీసేయాలని ఎందుకు తొందరపడతారు? ఒక 2 రోజులు అలా ఉంటే మీతో చాలా తొందర పెడతారు. చనిపోయిన తర్వాత వెంటనే తీసివేయటం కోసం, సమాధి చేయడం కోసం, కాల్చివేయడం కోసమో ఎందుకంత తొందరపడతారనే దాన్ని ఒక కథ రాశాడు. చాలా అద్భుతమైనటువంటి కథ. 70 ఏళ్ళుగా ఆయన సేవలన్నీ పొందిన మీరు ఎందుకు అలా తొందరపడుతున్నారని కథ. అట్లాగే ఎంత పవిత్రంగా ఆ శవాన్ని శుభ్రం చేస్తారంటే, బతికున్న వాడిని కూడా అంత శుభ్రంగా చేయరు. అంటే అంత పవిత్రంగా చివరి మజిలీని కూడా, చివరి యాత్రను కూడా అంత పవిత్రంగానే చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, సంప్రదాయం ఏదైతే ఉందో, సంస్కృతి ఏదైతే ఉందో, అది గొప్పగా అనిపించినటువంటి విషయం నాకు. అంత గొప్పగా ఉండాలి కూడా. మనం పుట్టినప్పుడు మనం చాలా ఉత్సవం క్రతువులు చేస్తాం, పుట్టిన దానికి సంతోషంగా. చావును కూడా అంతే పవిత్రంగా, సంతోషంగా చేసి చివరి మజిలీని కూడా అలా పంపటం అనేది గొప్ప సంస్కృతిలో భాగంగా ఉంది. అది తెలియజేయటం కోసం గసాలు నేను రాశాను. సో ఇలాంటి సంస్కృతులు మనకు హిందువుల్లోనే కాదు, ముస్లిమ్స్లో ఉన్నాయి, క్రిస్టియన్స్లో ఉన్నాయి, ఇంకా అనేక సిక్కుల్లో ఉన్నాయి. నేను చదివిన కథల్లో ఇచ్చినటువంటి సారాంశాలు మానవ జాతి మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా కథల్లో జీవితాలకు సంబంధించిన సాంస్కృతిక నేపథ్యాలు వేరుగా ఉంటాయి, కానీ జీవితం మాత్రం ఒకటే ఉంటుంది. కన్నీళ్ళు ఒకటే ఉంటాయి, సంతోషం ఒకటే ఉంటుంది, ఆనందం ఒకటే ఉంటుంది, చావు ఒకటే ఉంటుంది. అనేక విషయాలు కూడా ఏ ప్రాంతమైన దానికి తేడా ఉండదు. అలాంటి ఇన్స్పిరేషను కథల ద్వారా నేను పొందాను, జీవితాల ద్వారా పొందాను. అవి నేను కథలుగా రాశాను. కథల్లో, శిల్పంలో, రాయడంలో, భాషలో నాకుండేటువంటి ఎన్విరాన్మెంట్ దాంట్లో ప్రతిబింబిస్తుంది. అందులో వేరే కొత్తగా నేను చేసింది కూడా లేదు. అయితే ఇలాంటి వస్తువులు తీసుకుంటే కథగా గొప్పగా నిలబడతాయని రుజువు చేసింది మాత్రం గసాలే. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవితపు శకలాన్ని మనం ఎంచుకోవటం. ఓల్గా గారు ముందు మాటలో రాశారు, ఒక కథకుడి 50% విజయం
అతను ఎన్నుకునే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వస్తువు ఎన్నుకుంటున్నాం అనేది పాయింట్. ఇవాళ అన్ని సినిమాల్లో ప్రేమ అనేది ఒక వస్తువే చాలా వివిధ రూపాల్లో డిస్ప్లే అవుతుంది, గొప్పగా వస్తుంది. కానీ జీవితంలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. వాటిని కథకులు ఎంచుకోవడంలో, చూడటంలో, దృష్టి పెట్టడంలో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది మాత్రం నాకు చాలా ఎరుకపరిచింది. అందుకు నేను కథలు రాయడానికి నాకు ఇన్స్పిరేషను నా చుట్టుపక్కల ఉన్నటువంటి సామాజిక జీవితం. అది ఇంకోటి, మాకు మిత్రులు, మా గైడ్ చేసేటువంటి మిత్రులందరూ కూడా కవిత్వం అందరు రాస్తున్నారు, చాలా రాస్తున్నారు. కథ ఎక్కువ మంది పాఠకులు ఉండటానికి అవకాశం ఉంటుంది. కథ ఎందుకు రాయరు అని చాలాసార్లు అడగటం, ఇది మనం కూడా కథ రాయటానికి పూనుకుంటే ఎలా ఉంటుందని చేసిన ప్రయత్నంలో ఈ కథలన్నీ కూడా వచ్చాయి, ఇంకా ఉన్నాయి. ఇందాక మిత్రులు చెప్పినట్టు నవల కూడా రాసేదానికి స్కెచ్ ఉంది. ఏవైనా రాయొచ్చు. అన్నిటికంటే కూడా జీవితమే గొప్పదని మాత్రం నేను భావిస్తున్నాను. ఎన్ని సాహిత్యాలు ఎంత సృజన చేసినా కానీ గొప్పది, ఇంకా అంతుపట్టనిది, ఇంకా పూర్తిగా మనం అందుకోలేనిది జీవితం. ఒక్కొక్కరి జీవితాలు చూస్తే సినిమాలు, ఈ రచనలు ఎందుకు పనికిరానివిగా అనిపిస్తాయి. అంత విశిష్టత, వైవిధ్యత జీవితాల్లో ఉంది. ఇంకా వాటిని పట్టుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అని నేను భావిస్తూ ఈ కథ సంకలనాన్ని నేను ముందు మాటలో చెప్పాను. మా అమ్మ నాన్న తర్వాత, నాన్న లేడిపోయి, అమ్మ ఉంది 86 సంవత్సరాలు. మా అమ్మ నాన్న తర్వాత బాబాయ్, పిన్ని బాబాయ్ అంటే చాలా దూరపు సంబంధంగా ఉంటుంది. కానీ అమ్మా నాన్న తర్వాత అంతే ప్రేమను మాకు అందిస్తున్నటువంటి బాబాయ్కి, పిన్నికి ఈ కథా సంకలనాన్ని నేను ఇవ్వటానికి, హృదయపూర్వకంగా ఇస్తే తీసుకునేటువంటి సహృదయత వాళ్ళిద్దరికీ ఉందని భావించి ఈ సంకలనాన్ని వారికి అంకితం ఇచ్చాను. అది పొందినటువంటి బాబాయ్, పిన్నికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సభకు వేదిక మీద ఉన్న ఆత్మీయులతో పాటు వేదిక ముందు చాలామంది ఆత్మీయులు ఉన్నారు. సాహిత్య రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నారు. దేవి గారు ఉన్నారు, బండారు విజయ్ గారు వచ్చి ఉన్నారు, ఇంకా సామిడి జగన్, కందుకూరు శ్రీరాములు గారు, రూప్ కుమార్ డబిక్కార్ గారు కనపడట్లేదు, మరి ఉన్నారు అనుకుంటాం. రఘు గారు వచ్చారు, కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళల్లో నాకు చాలామంది కనపడట్లేదు, కానీ చాలామంది ప్రముఖులు ఉన్నారు కింద. అది నాకు చాలా సంతోషంగా ఉంది. సాహితీకారుల, సాహితీ ప్రియుల, సాహితీ సృజన కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ మధ్య నా ఈ సంకలనాన్ని, సంపుటిని ఆవిష్కరించుకునేటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాశరథి కృష్ణమాచార్య గారి అల్లుడు గారు వచ్చారు, గౌరీశంకర్ గారు. ఎస్, కలిశారు వాళ్ళు. నేను ప్రత్యక్షంగా ఫోన్ చేసి పిలిచిన వాళ్ళు తక్కువ, నా ఇన్విటేషను అది చూసి వచ్చిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిత్రులందరికీ కూడా, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా
నరసింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా నేను పిలవగానే ఆత్మీయులు ఎప్పుడు పిలిచినా వస్తారు అనుకో, దేనికైనా వస్తారు. అనేక వాటికి నేను పిలిచాను. కానీ నా పుస్తకం మీరు రావాలి ముఖ్య అతిథి అని కూడా నేను చెప్పలేదు, మీరు రావాలి అని చెప్పాను. తప్పకుండా వస్తాను. కానీ వాళ్ళ మిస్సెస్ కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా నేను నమ్మకం అవునో కాదో అని ముందు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను తప్పకుండా వస్తానని వచ్చారు. కథలన్నీ చదివారు, చదివి విశ్లేషించారు. ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా సిద్ధరం చాలా అద్భుతమైనటువంటి విమర్శ కథల మీద రిమార్క్స్ ఇచ్చాడు. తప్పకుండా చాలా మిత్రుడు, మంచి మిత్రుడు కాదన్నాడు. కానీ ఎందుకు వస్తాడో ఖమ్మం నుంచి ఇక్కడికి. అయితే ఒక సస్పెన్షన్ నాకు ఒక ఇది కలిగించాడు. నేను ఫోన్ చేస్తే నేను రాను, సభకు నేను రావట్లేదు, వీలు కాదు, ఈసారికి వదిలే నన్ను అని అన్నాడు. మధ్యాహ్నం నుంచి నా ఒక్కటే ఒక ఇది ఉంది, ఎందుకు రావట్లేదు అని ఒక పెద్ద ఇది ఉండే, లోపంగా ఉండే నాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కనపడ్డాడు, చాలా సంతోషం వేసింది. ఇంకా ఒకరిద్దరు రాలేదు. పెద్దింటి అశోక్ కుమార్ గారిని ఆవిష్కర్తగా యాక్చువల్గా అనుకున్నాను. ఆయన ట్రైనింగ్స్లో ఉండి అస్సలు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పాడు, సారీ అని చెప్పాడు. ఇంకో మిత్రుడు కూడా అట్లనే అన్నారు. వల్లభాపురం జగన్నాథ్ గారేమో వయసు చాలా పెద్ద వయసు, రాలేకపోయారు. ఏదేమైనా మువ్వా శ్రీనివాసరావు గారు ఆయన కూడా చెప్పాడు, ఎప్పటి నుంచో స్నేహితులం, సాహిత్యం అనేది తర్వాత సంబంధం, కానీ స్నేహితులంగా ఉద్యమ సహచరులంగా ఉన్నటువంటి వాళ్ళం. అట్లాగే తంగిరాల నర్సింగ్ ఖాన్, ఇకపోతే కొత్తగా పరిచయం అవటంతోనే సాహిత్యపరంగా చాలా ఆసక్తిని కలిగజేస్తున్నటువంటి బాలాచారి గారు భవిష్యత్తులో కూడా మంచి సంకలనాలు తేవడానికి, రచనకు, సాహిత్యంలో కృషికి మా సంబంధాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.